అంటే అగ్ని పరీక్షకెళ్ళి అందులో టాప్ 15లో ఉండి, యాక్చువల్ టాప్ 5లో కూడా వెళ్ళాల్సిన వ్యక్తి. సో, అంటే మీరు అంత జర్నీ చూసారు కాబట్టి, జస్ట్ ఒక స్టెప్పే మీరు ఎక్కలేదంతే. అక్కడి వరకు వెళ్లారు కాబట్టి, మీరక్కడ ఫేస్ చేసిన టాస్క్‌లు గాని అవన్నీ కూడా మేము రెగ్యులర్‌గా చూసాం. ఆ ఎపిసోడ్స్ అనేవి కూడా చూసాం. అంటే చూసేటప్పుడు ఎలా అనిపించిందంటే అండి, ఇప్పుడు సెలబ్రిటీస్ అనే వాళ్ళని ఎవరిని తీసుకుంటున్నారు ఏంటనేది ప్రస్తుతానికైతే అప్పటికి అనౌన్స్ చేయలే. మీ అగ్ని పరీక్ష నడుస్తున్న టైంలో అనౌన్స్ చేయలేదు. ఇక్కడ ఎలా పెట్టారు కామనర్స్ అని చెప్పని మిమ్మల్ని 15 మెంబర్స్‌లో ఒక 5 మెంబర్స్‌ను 6 మెంబర్స్‌ని తీసుకెళ్తాం, సెలెక్ట్ చేస్తాం అని చెప్పని పెట్టారు. కానీ ప్రతి ఒక్కరిని కూడా ఫస్ట్ తీసుకునేటప్పుడు ఆడిషన్స్ మీన్స్ ఫస్ట్ మీరన్న 45 మెంబర్స్ ఫస్ట్ ఫిల్టర్ అయ్యి వచ్చారు కదా సార్. వాళ్ళతో మాట్లాడేటప్పుడు అంటే మీ ఇంట్రోస్ యాక్చువల్గా మీ ఇంట్రడక్షన్ కానీ మీ ఇంట్రోస్ కానీ జరిగేటప్పుడు చాలా మందిని కూడా రకరకాలుగా వీళ్ళు మాట్లాడారు, టెస్ట్ చేశారు, మాట్లాడారు, ఫిజికల్ గాను మెంటల్ గాను. అంటే చాలా మంది ఏమనుకున్నారంటే నవదీప్ గారు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన అగ్రెసివ్ అయ్యి ఉన్న ఇవి కూడా చూపించారు. యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే చాలా హేట్ చేశారు నవదీప్ గారిని, రకరకాలుగా మాట్లాడడం మొదలు పెట్టారు. అసలు నువ్వు అది ఇది అని చెప్పని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. వాళ్ళ ముగ్గురు జడ్జెస్ కూడా యాక్చువల్గా వాళ్ళు సెలబ్రిటీస్ ఏంటనేది పక్కన పెడితే, ఇంతకు ముందు ప్రీవియస్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వాళ్ళందరూ కూడా అందులో ఇద్దరు కూడా విన్నర్స్. నవదీప్ గారు కూడా చాలా జోయల్ గా ఉంటారు. ఆయన అసలు యాక్చువల్గా నెంబర్ 1 సీజన్ ఆయన హార్ట్ కదా ఉంటారు. అట్లాంటి వీళ్ళని పెట్టారు కాబట్టి నిజంగా పబ్లిక్ లో ఇటువంటి బ్యాడ్ అనిపించుకునే లెక్క అయితే కనుక వాళ్ళ రిప్రజెంట్ చేసుకోవాలి అని చెప్పని అనుకునే ఫీల్ అయితే కనుక బిగ్ బాస్ ఆ వీడియో రిలీజ్ చేయదు. ఎప్పుడైతే ఆయన అరవడం జరిగిందో, ఆ వర్డ్స్ అనేది యూజ్ చేయడం జరిగిందో, వాళ్ళకి ఆ విషయాలు తెలుసు. ఇట్లాంటి మాట్లాడితే చాలా సెన్సిటివ్గా ఉంటది అని చెప్పి అన్నాడు. టీంకి తెలుసు, వాళ్ళు రిలీజ్ చేయరుగా, కానీ చేశారు. అంటే అక్కడ ఏంటంటే దాని ముందేంటి వెనకాల ఏంటి అనేది ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడానికి, క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికో, బజ్ పెంచడానికో అనుకోవచ్చు. అటువంటి సందర్భాల్లో నిజంగా రియల్గా అక్కడ మీరు సెలబ్రిటీకి ఇచ్చిన ట్రీట్మెంట్ వేరు అంటే అలా ఏమైనా ఇచ్చారా, లేదంటే ఒక కామన్ మ్యాన్కి ఉన్న ట్రీట్మెంట్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమైనా మీరు చూసారా? అంటే మీకు అట్లాంటిది ఏమైనా అనిపించిందా మీకు ఆ సందర్భం? సో అగ్ని పరీక్ష షూట్ 9th నుంచి 19th అయింది ఆగస్ట్. సో టెలికాస్ట్ వచ్చేసి 22 నుంచి అయింది. సో ఫస్ట్ ఆడియన్స్ మేమే. అక్కడ 15 మంది ఎవరైతే కూర్చున్నారో అక్కడ జరిగేదంతా ఫస్ట్ మేమే జడ్జ్ చేసుకోవాలి. ఎలా రియాక్ట్ అవుతుందో, ఏం నడుస్తుంది అనేసి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఒక పిల్లోడిని స్కూల్లో చేరుస్తాం ఒక టీచర్ దగ్గర. వాడు వినట్లేదు ఏదో ఒకటి చేయాలి డిఫరెంట్గా. టీచర్ చెప్తుంటే అర్థం కావట్లేదు, ఎందుకంటే తప్పు టీచర్ది అవుతుంది. సీరియస్ అవ్వచ్చు, అరవచ్చు, అంటే మరి కొట్టడం కాదులే కానీ, అరే ఇలా ఫస్ట్ మంచిగా చెప్తారు, తర్వాత అవ్వదు, మెల్లిగా అరవడం అనేది జరుగుతుంది. పేరెంట్స్ కూడా కొంతమంది మా వాడిని కొట్టి చదివించడానికి కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. సో అదే ఇది ఒక ఎగ్జాంపుల్ ఎందుకు తెచ్చానంటే, ఇప్పుడు ఎంతో లక్షల మంది నుంచి ఫిల్టర్ అయ్యి వచ్చాం. ఇప్పుడు వీళ్ళని సెలెక్ట్ చేసి పంపించేది జడ్జెస్. సో వీళ్ళు బిగ్ బాస్ ఇంటికి వెళ్ళి ఎలా బిహేవ్ చేస్తారనేది బ్యాడ్ నేమ్ వచ్చేది జడ్జెస్కి. సో వాళ్ళు మమ్మల్ని బెస్ట్ బయటికి తీసుకురావాలంటే వాళ్ళు కొంచెం, ఎందుకంటే అక్కడ మీకు ఒక్కొక్క ఎపిసోడ్ 7 to 8 hours షూట్ అయింది, మీరు చూసేది 1 hour. అక్కడ చాలా జరుగుతుంది. కొంతమంది ఎంత చెప్పినా అర్థం కాదు. అప్పుడు నేను కూడా 1-2 మిస్టేక్స్ చేశాను, ఎందుకంటే కొత్త ప్లాట్ఫామ్, స్టేజ్ కొత్త, ఆ టాస్క్ అర్థం చేసుకోవడం కానీ ఇవన్నీ చాలా మందికి టైం పట్టింది. కొంతమంది ఎంత చెప్పినా అర్థం కాదు. మీరు 15 ఎపిసోడ్లు కదా, మాకు 7 రోజులు షూట్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కొంతమంది ఇంకా గ్రాస్ అయిపోతున్నారు కొంతమంది. సో అలాగా వీళ్ళు మాలోంచి బెస్ట్ తేవాల్సిందే. బెస్ట్ తేవాలంటే దే హ్యావ్ టు పుష్ అవర్ లిమిట్స్. అండ్ నవదీప్ గారు వచ్చేసరికి ఆయన లేకపోతే అగ్ని పరీక్ష లేదు. ఆయన శ్రీముఖి గారు. మాకు 14 నుంచి 16 గంటలు షూట్. మీరు చూసేది మా అయితే 1 గంట 2 గంటలు. ఆ ఉన్నంతసేపు హైపర్ యాక్టివ్గా నించొని నవ్వడము, జోకులు వేయడము, కింద మీద పడడం చేసేది నవదీప్ గారు, శ్రీముఖి గారు. వాళ్ళు లేకపోతే మేము అసలు అక్కడ షేక్ అవుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే సెలబ్రిటీస్ వాళ్ళు. బిగ్ బాస్ గెలిచిన వాళ్ళు 2 ఉన్నారు. నవదీప్ గారు సీజన్ 1కి షో హైప్ లేపింది ఆయనే. శ్రీముఖి గారు నెంబర్ 2 బెస్ట్ యాంకర్. అండ్ అన్ని కెమెరాస్, అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున ఎప్పుడైనా రావచ్చు ఒక పానిక్ ఉంటుంది. మధ్య మధ్య సెలబ్రిటీస్ కూడా వచ్చారు. సో మాకేంటంటే వాళ్ళు కనుక ఆ కేక్ వాక్ పక్క నుండి చేస్తారా నువ్వు అని వెన్ను తట్టకపోతే మా వల్ల అయ్యేది కాదు. ఆ ఎంకరేజ్మెంట్ ఇస్తూనే తప్పులు చేసి దండించాలిగా. మంచి చేస్తే సూపర్ అని బ్యాడ్జ్ ఇవ్వాలి, తప్పు చేస్తే ఎల్లో కార్డు ఇచ్చి ఏదో ఒకటి. సో 2 లేకపోతే మాకు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళాక ఆ సెలబ్రిటీస్లో 24 గంటలు జనాలు చూస్తారు. బిహేవియర్లో కొంచెం చేంజ్ వచ్చినా ఈయన ఎందుకు తీసుకున్నారు వీళ్ళు జడ్జెస్, మళ్ళీ వాళ్ళని తిడతారు. మళ్ళీ ఎటు తిరిగి ఫోకస్ మళ్ళీ కామనర్ మీద ఉన్నా కూడా ఫోకస్ మళ్ళీ వీళ్ళ మీదకి వెళ్తుంది. తీసుకొచ్చారు వాళ్ళు అదే అన్నారు. ఇప్పుడు మేము ఎంతమందిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా మిమ్మల్ని ఏమనరు, మమ్మల్ని అంటారు. సో మిమ్మల్ని మేము చేయాలి, షైన్ చేయాలంటే గోల్డ్ని కాలిస్తేనే, నిప్పుల్లో ఉంటేనే గోల్డ్ బయటకు వస్తుంది, షేప్ అవుద్ది, మౌల్డ్ అవుద్ది. సో జడ్జెస్ ఏదైతే చేశారో
అంటే మీరు అన్నట్టుగా అక్కడ అది నవదీప్ గారు అరిశారు, అది బయటకు వచ్చింది, ఇష్యూ అయింది అన్నారు కదా, అది ఒక ఎక్స్టెంట్ కొంచెం ఎక్కువ వెళ్ళింది. అది మరి ఎందుకు చేశారు ఏంటో, అది బిగ్ బాస్ టీమ్కే తెలుసు, నాకు తెలియదు ఎందుకు టెలికాస్ట్ చేశారు ఆ పాయింట్ అనేది. అది మనం ఎగ్జాక్ట్గా మనకైతే చెప్పలేము. యాజ్ ఎ కంటెస్టెంట్గా చూస్తే మాత్రం కొంచెం ఒక మేబీ 1% కొంచెం ఒక వెళ్ళింది అనుకుంటే, బట్ అదొక్కటి పక్కన పెడితే మిగతాదంతా ఏదైతే జరిగిందో, వాళ్ళు అలా ఉండకపోతే, గురువు కొంచెం కఠినంగా ఉండకపోతే, మనం పురాణాలు చూసినా కానీ గురువు ఏదో ఒక బెత్తంతో ఉంటది, అది అవ్వకపోతే బెస్ట్ అనేది బయటికి రాదు. ఆ 15 మంది ఎంతో మంది ఫిల్టర్ వచ్చారు కాబట్టి కొంతమంది ఫేక్ ఉండొచ్చు, కొంతమంది నిజం ఉండొచ్చు, కొంతమంది అమాయకులు ఉంటారు, కొంతమంది కఠినంగా ఉంటారు. నటించే వాళ్ళ నుంచి బయటికి తేవాలి, బెస్ట్ ఒరిజినాలిటీ బయటికి తేవాలి. అది హరే నాన్న బుజ్జిగా అంటే రాదు. సో కఠినంగా ఉండాల్సిందే. సో జడ్జెస్ ఏం చేసినా కానీ ఐఎమ్ విత్ దెమ్. ఓకే, సూపర్. మీరు ఇంత పాజిటివ్గా చెప్తున్నారు కాబట్టి సూటి ప్రశ్న, మీరు బిగ్ బాస్ ఈ అగ్ని పరీక్షకి మీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని రండి అని వాళ్ళు చెప్పినప్పుడు, అంటే ఒక 2-3 డేస్ ముందే మీకు ఇన్ఫార్మ్ అనేది వస్తుంది కాబట్టి, ఆ 2-3 డేస్లో మీరు ఏం ప్రిపేర్ అయ్యారు? అగ్ని పరీక్ష వచ్చే ముందా? అంటే మీరు ఇప్పుడు చెప్పొద్దు నేను బట్టలు ప్యాక్ చేసుకుని అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇచ్చినా కానీ కుమ్మేయాలి అలా మెంటల్ గా ఫిజికల్ గా రెడీ అయ్యాలని చెప్పండి, ఇలాగ అందరూ చెప్పొద్దు. నేను అసలు మీరు నిజంగా ఏమనుకున్నారో చెప్పండి. హానెస్ట్, మీరు ఆల్రెడీ నా ఎపిసోడ్ చూసారు కాబట్టి మీకు తెలిసి ఎంత హానెస్ట్. నేను అసలు అర్హుడిని అనుకున్నా. ఫస్ట్ కాల్ రాగానే బిగ్ బాస్ నుంచి నిజమేనా, తర్వాత వీడియో కాల్ జరిగింది 30 minutes. అసలు నాకు వాళ్ళు అడిగారు బిగ్ బాస్కి వచ్చి మీరు ఏమైనా సాధించేద్దాం అనుకుంటున్నారంటే, అయ్యో మీరు అసలు కాల్ చేయడం గొప్ప అండి, నాకు అసలు అంత సీన్ లేదు అనుకున్నాను. నెక్స్ట్ ఛాన్స్ వచ్చినా రాకపోయినా, నెక్స్ట్ రౌండ్ ఉన్నాం అనుకున్నా, మీ పేరైతే గుర్తుపెట్టుకుంటా అనేసి నాకు ఎవరైతే వీడియో కాల్ చేశారో ఆయన పేరు గుర్తుపెట్టుకుని రాసుకుని పక్కన పెట్టుకున్నా. ఓకే, సో థ్యాంక్ యూ, ఛాన్స్ ఇచ్చారు, అట్లీస్ట్ మీ కళ్ళలో పడ్డాను, ఓకే ఏదో ఉంది అనుకుంటున్నాను నాలో. దాని తర్వాత జీడీ కూడా మాకు వచ్చిన టాపిక్ కూడా ఏంటి, ఫిజికల్లీ మెంటలీ అమ్మాయిలు స్ట్రాంగ్ అబ్బాయిలు స్ట్రాంగ్, గంట సేపు కొట్టుకోవాలి 10 మంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.